భారత నౌకాదళ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన అత్యాధునిక బాహుబలి లాంటి యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి. విశాఖ తూర్పు నౌకాదళంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి సగర్వంగా కొలువుదీరింది. సముద్ర గర్భంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా, భారత సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడేలా దీనిని తీర్చిదిద్దారు. శత్రువు కంటికి కనిపించని విధంగా ప్రాజెక్ట్ 17Aలో భాగంగా రూపొందించిన ఈ స్టీల్త్ ఫ్రీగేట్ స్పెషాలిటీ ఏంటి? మహేంద్రగిరి పేరు వెనుకున్న హిస్టరీ ఏంటి? తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే. సముద్రంపై గర్జించే సింహం ఐఎన్ఎస్ మహేంద్రగిరి. భవిష్యత్ యుద్ధాలన్నీ డ్రోన్లు, సైబర్ దాడుల రూపంలోని. శత్రు రాడార్లకు చిక్కని బాహుబలి మహేంద్రగిరి భారత రక్షణ రంగం మరింత బలోపేతమవుతూ అత్యాధునిక సరికొత్త యుద్ధ నౌకలను తయారు చేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో శత్రు రాడార్లకు చిక్కకుండా కడలిలో దూసుకు వెళ్లే మహేంద్రగిరి ఆ కోవకు చెందింది. మహేంద్రగిరి ఈ పేరు వెనుక రామాయణ కాలం నాటి పురాణ చరిత్ర ఉంది. ఒడిశాలోని తూర్పు కనుమల్లో ఉన్న సుందరమైన అత్యంత ఎత్తైన పర్వతం పేరే మహేంద్రగిరి. ఈ కొండ ఎంత గంభీరంగా స్థిరంగా ఉంటుందో అంతే శక్తివంతంగా కనిపిస్తోంది. హనుమంతుడు లంకలో ఉన్న సీత కోసం అన్వేషించడానికి మహేంద్రగిరి పర్వతంపై పాదం పెట్టి లంఘించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ నౌక భారత తీర ప్రాంత రక్షణకు కవచంలా నిలుస్తుందనే ఈ పేరు పెట్టారు. ఇందులో హై అండ్ స్టెల్త్ టెక్నాలజీ శత్రువుల రాడార్లకు అంత ఈజీగా చిక్కదు. సముద్రంలో శత్రువులకు తెలియకుండా వాటిని దెబ్బతీయగల సామర్థ్యం మహేంద్రగిరి సొంతం. ఇది ప్రయాణించే నౌక కాదు, కదిలే ఆయుధాల క్షిపణి కేంద్రం. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్ ని దీనిపై నుంచి ప్రయోగించొచ్చు. గగనతలం నుంచి వచ్చే శత్రు విమానాలు, డ్రోన్లను గాల్లోనే కూల్చేసే లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఇందులో ఉన్నాయి. సబ్మెరైన్లను వెంటాడి వేటాడి టార్పడోలు, యాంటీ సబ్మెరైన్ రాకెట్ లాంచర్లు ఇందులో నిక్షిప్తం చేశారు. దేశీయంగా తయారైన పరికరాలు, ఉక్కుతో నిర్మించిన ఈ యుద్ధ నౌక మన దేశ సాంకేతిక పురోభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం. హిందూ మహాసముద్రంలో చైనా, పాకిస్తాన్ వంటి దేశాల కదలికలు పెరుగుతున్న తరుణంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళ బలాన్ని రెట్టింపు చేసింది. అత్యాధునిక సెన్సార్లు, రాడార్లు, యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను ల్యాండ్ చేసుకునే సదుపాయంతో ఇది సముద్రంపై తిరుగులేని ఆధిక్యతను అందిస్తోంది. భారత జలభాగ రక్షణలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి కేవలం ఒక యుద్ధ నౌక మాత్రమే కాదు, సముద్రంపై భారత్ గర్జించే సింహం.